అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు, అధికారంలో లేనప్పుడు కుట్రలు. చంద్రబాబు సహజ శైలి ఇది. కానీ ఈసారి చంద్రబాబు రూటు మార్చారు. అటు కుంభకోణాలు, ఇటు కుట్రలను ఒకేసారి సాగిస్తున్నారు. అందుకు అమరావతినే కేర్ ఆఫ్ అడ్రస్ చేశారు. అమరావతి కేంద్రంగా అద్దిరిపోయే స్కాములకు తెరతీసిన చంద్రబాబు అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదని ప్రజలను మభ్యపెట్టే కుట్ర చేశారు. అది పారలేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మావిగన్ ప్రతిపాదనకి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. దీంతో ఓవైపు అమరావతిలో అవినీతి వ్రతం చేస్తూ మరోవైపు మావిగన్పై కుట్రల మీద కుట్రలు పన్నుతూ చంద్రముఠ బిజీగా ఉంది. అమరావతి వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఉపయోగం లేదని 5.5 కోట్ల మంది అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నారు. ఇది గ్రహించిన పచ్చమూక అటు ఎల్లో మీడియా అసహనంతో మరింత విషం కక్కుతున్న వేళ ప్రజలంతా రావాలి మావిగన్, కావాలి ఏపీ విన్ అని నినదిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆ అంటే అమరావతి, ఆ అంటే అవినీతి, ఆ అంటే అప్పులు కూడా. చంద్రముఠ అమరావతి కేంద్రంగా చేస్తోంది ఇదే. అమరావతి పేరుతో అప్పులు, అమరావతి మాటున అవినీతి, అమరావతిలో అంగుళానికి ఒక కుంభకోణం, అడుక్కొక్క స్కామ్, అంతులేని అబద్ధాలు, అనంతమైన మోసాలు. ఇన్ని వేల కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టిన తర్వాత కూడా పరిస్థితి ఏంటో తెలుసా? రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాల కోసం ఇంకా 1,92,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అందులో సగానికి పైగా పచ్చమోకే దిగమింగేస్తోంది. మరి మావిగన్ సంగతి ఏంటి? లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయక్కర్లేదు. రాజధాని కోసం 100 ఏళ్లు ఎదురు చూడక్కర్లేదు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ పేర్లు చెప్పి రైతుల కడుపు కొట్టక్కర్లేదు. అన్నింటినీ మించి మావిగన్ రాజధాని అయితే అక్కడ ఖర్చు పెట్టేదేం లేదు. మావిగనే సంపదను సృష్టిస్తుంది, తరతరాల భవిష్యత్తుకి అభయం ఇస్తుంది. అమరావతి పేరుతో అప్పులు, అమరావతి మాటున అవినీతి, అమరావతిలో రియల్ ఎస్టేట్ స్టంట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతి పేరు చెప్పి దోచుకు తినడమే ఏకైక లక్ష్యంగా చంద్రం ముఠ చెలరేగిపోతోంది. దేవతల రాజధాని అని, లండన్ని తలదన్నే నగరమని, న్యూయార్క్ని మించిన సిటీ అని ప్రజలను మభ్యపెడుతూనే వచ్చారు చంద్రబాబు అండ్ కో. ఏళ్లు గడిచిపోతున్నాయి. అమరావతి అంగుళం కూడా కదలదు. 10 ఏళ్ల క్రితం భూములు తీసుకున్న రైతులకు ఇంతవరకు అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్క పెట్టుబడి లేదు. వేల కోట్ల రూపాయల అప్పులు, లెక్కలేనన్ని కుంభకోణాలు. వీటికి తోడు అమరావతి ఆహా, అమరావతి ఓహో అంటూ మధ్య మధ్యలో ఎల్లో మీడియా రాసే దిక్కుమాలిన అసత్య కథనాలు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మాత్రమే కాదు, తెలుగు ప్రజలు కూడా అమరావతి పేరు చెబుతూ చంద్రం ముఠా చేస్తోన్న అరాచకాలను చూసి చూసి విసిగిపోయారు. ఈ సమయంలో మావిగన్ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అనుసంధానించి రాజధాని కారిడార్ మావిగన్గా ప్రకటించాలంటూ చేసిన ఆచరణాత్మక ప్రతిపాదనను రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతిస్తున్నారు. జాతీయ రహదారులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు లాంటి సదుపాయాలు ఉండడంతో ప్రత్యేకంగా మౌలిక వసతుల కోసం పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం లేదు. ఆచరణ సాధ్యం కాదని తెలిసి అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ రాజధాని ముసుగులో కమిషన్ల పర్వానికి తెరతీసిన వైనాన్ని సామాన్య ప్రజలు కూడా గ్రహించారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా కొనసాగించాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబుకు అది నచ్చలేదు. అందుకే వాటిని రద్దు చేశారు. ఇక రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజిన్గా మార్చాలనే ఉద్దేశంతో 6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి ప్రకారం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ మావిగన్ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాల కల్పనకయ్యే వ్యయం 2 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం 10% మావిగన్లో ఖర్చు చేస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు వైజాగ్ విషయంలో అయినా, ఇప్పుడు మావిగన్ విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డి ఆచరణాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించారని మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రశంసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే శక్తి మావిగన్కే ఉందని బలంగా చెబుతున్నారు. ప్రజల నుంచి మావిగన్కి విశేషమైన సానుకూల స్పందన రావడంతో పచ్చముఠ వణికిపోతోంది. మరోవైపు అప్పుల నుంచి నిధుల దాకా అన్నీ అమరావతికే మళ్లిస్తూ మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అభివృద్ధి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2 కోట్లు కావాలని చెప్తున్నారు.
1,00,000 ఎకరాలకు 2 కోట్లు, ఒక్కొక్క ఎకరానికి చెప్పున్న 2 లక్షల కోట్లు. ఇది ఇంకో 40-50 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. అంటే ఇంకో 40-50 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం, విజయనగరం, వెనుకబడిన విశాఖపట్నం, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి బీదలు అలాగే ఎదురు చూడడమేనా? వాళ్ళ పరిస్థితులు మరి మెరుగుపడాల్సిన అవసరం లేదా? ఇది ఎవరు ప్రశ్నించాలని మీరు అనుకుంటున్నారా? అందుకోసం ఇది తప్పని ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం మాకే చెందాలి అనేటువంటి దురాశ మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతుంది. హైదరాబాద్లో ఉత్పన్నమైనటువంటి దురాశే మనకు బయటకు పంపించేటువంటి కారణమైంది. మళ్ళీ ఈనాడు మీరు ఇలాగే మా అందరి నోరు నొక్కి మా తాలూకు జీవితాలని బుగ్గు చేసి మీరు ఈ డబ్బంతా అక్కడ పెడితే ఇదే రిపీట్ అవుతుంది. లేదా ఈ ప్రాంతంలో ఇంకొక క్యాపిటల్ కావాలి, మాకు ఇంకొక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ అయినా మా తర్వాత తరం వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. దీనికి మీరు రాజ్యం పోయికండి. అమరావతిలో అవినీతి, అమరావతిలో నేల తీరు, మట్టి స్వభావం, వరద ముంపు, ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, అన్నీ అవరోధాలే. అయినా మొండిగా అక్కడే రాజధాని అన్న చంద్రబాబు ఎప్పుడూ అమరావతి విషయంలో ప్రజల ముందు పారదర్శకంగా లేరు. ఒకవైపు కుంభకోణాలు, మరోవైపు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్కలే ఉండవు. ఇప్పటికే అమరావతి పేరు చెప్పి 50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తున్నారు. అప్పుల్లో కూడా 1,000 కోట్ల రూపాయల నిధులు అటే మళ్లిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. టెండర్లు దక్కించుకుని పచ్చముఠా బాగుపడ్డం తప్ప అమరావతి వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అమరావతికి పెద్ద మైనస్ ఏంటంటే లొకేషను, సాయిల్ నేచరు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు స్వయం సమృద్ధి కలిగిన ప్రాజెక్ట్ అంటూ మొదలుపెట్టి ఈరోజు 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిపెట్టడం ఒకటి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలు కూడా నమ్మశక్యంగా లేవు. మొత్తానికి ఏ పద్ధతుల కింద ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇంత భారీ వ్యయం ఇక్కడ అవసరమా అనే దాని మీదనే అమరావతికి ఉన్నటువంటి పెద్ద మైనస్. ఆ తర్వాత కేవలం బిల్డింగ్లే కాకుండా రోడ్లు, డ్రైన్లు అన్నీ ఫ్రెష్గా వేయాలి. ఆ మెత్తాటి నేలల్లో ప్రతి చిన్న నిర్మాణం కూడా, ప్రతి చిన్న సదుపాయం కూడా బయట కంటే చాలా ఎక్కువ ఖరీదైనటువంటి వ్యవహారంగా తయారైంది. దానికి తోడది లోతట్టు ప్రాంతం, వరద ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం. 13,500 ఎకరాలు వరద ముంపుకు గురవుతుంది ప్రతి సంవత్సరం అని చెప్పేసి సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో ఆ ఏరియాను కూడా నీట్గా మార్క్ చేస్తున్నారు. అదంతా రాజధాని నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్రాంతమే. ఒకవైపు వరద ప్రాంతం కాదంటూనే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, 6 చెరువుల్ని నిర్మిస్తూ ఉంది. ఎందుకు నిర్మిస్తున్నారంటే కొన్ని చోట్ల త్రాగునీరు అంటున్నారు, కొన్ని చోట్ల వరద నీరుని ఆపడానికి అంటున్నారు. త్రాగునీటికి చెరువులు నిర్మించడం అంటే చాలా పెద్ద చెరువులు నిర్మించాలి ఒక నగరానికి నీరు సరఫరా చేయాలంటే. అంటే అంత లోతు తవ్వాలి. రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా ఉండాలి. రాష్ట్ర భవిష్యత్తుకి అభయం ఇస్తూ ఉండాలి. రాజధాని అప్పులకు, అవినీతికి, శూన్యతకి, అయోమయానికి కేంద్ర బిందువుగా ఉండకూడదు. అమరావతికి ఇలాంటి లక్షణం ఒక్కటీ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కి రాష్ట్రం నలువైపుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. వాస్తవికతకి అతి దగ్గరగా మావిగన్ ఉందని ప్రజలకు కూడా అర్థమైంది. అప్పులు లేని రాజధాని, సంపద సృష్టించే రాజధాని, పెట్టుబడులను ఆకర్షించే శక్తి ఉన్న రాజధాని మావిగన్ మాత్రమే అని ప్రజలు గ్రహించిన వేళ పచ్చముఠా కొత్త కుట్రలకు తెరతీస్తోంది. మావిగన్ మీద విషం కక్కడం మొదలుపెట్టింది. అయితే ఇన్నాళ్లుగా అమరావతి విషయంలో పచ్చమూక చెబుతున్న అసత్యాలను ఎంతో కొంత నమ్ముతూ వచ్చిన ప్రజలు ఇప్పుడు అమరావతి అన్నది అయ్యే పని కాదని తేల్చి చెప్పేస్తున్నారు. రావాలి మావిగన్, కావాలి ఏపీ విన్ అని నినదిస్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అమరావతి గురించి చంద్రబాబు తరచుగా చెప్పే అబద్ధాల్లో ఇదొకటి. కానీ మావిగన్ విషయంలో అదే నిజం అయ్యింది. అసలైన సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ మావిగన్. అమరావతిలో అయితే లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించాలి. మావిగన్ అయితే లక్షల కోట్ల రూపాయల సంపదను సృష్టిస్తోంది. అమరావతి కోసం చేస్తున్న అప్పులే ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా మారుతున్నాయి. అమరావతిలో రాజధాని వద్దని నాడే శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత వరదల రూపంలో ప్రకృతి సైతం ఇదే నిజాన్ని మళ్లీ చెప్పింది. ఆ పైన ఐఐటి నిపుణులు ఈ పచ్చి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు. అయినా సరే చంద్రబాబుకు మాత్రం అమరావతి జపం చేస్తూనే ఉన్నారు. అమరావతిలో అవినీతి వ్రతం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలకు భ్రమలు, పచ్చముఠాకి కమిషన్లు, పెద్ద తలకాయలకు కుంభకోణాలు. ఆచరణ సాధ్యం కాదని తెలిసి అమరావతిని రాజధానిగా ఎంచుకున్న చంద్రబాబు ఇప్పటిదాకా చేస్తూ వచ్చింది ఇదే. ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు.
అమరావతి పేరుతో తమను ఎంతగా మోసం చేస్తున్నారో, రాష్ట్ర అభివృద్ధిని ఎంతగా నాశనం చేస్తున్నారో గ్రహించారు. రాజధానికి తొలి విడత తీసుకున్న 50,000 ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీకి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇవి ఎవరో వేసిన లెక్కలు కాదు, చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన డిపిఆర్లో ఉన్న లెక్కలు. ఉన్న 50,000 ఎకరాలకయ్యే 1,00,000 కోట్ల రూపాయలకే దిక్కులేదనుకుంటే ఇప్పుడు మళ్లీ మరో 50,000 ఎకరాల మీద చంద్రముఠా కన్నుపడింది. అంటే అదనంగా అయ్యే వ్యయం మరో 1,00,000 కోట్ల రూపాయలు. అమరావతిని నిర్మించకుండా ఇలా వ్యయం ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పనులన్నీ పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అప్పటికి ఆ 2,00,000 కోట్ల వ్యయం ఇంకా ఎంతకు చేరుతుంది? రోడ్లు వేయడానికే దశాబ్దాలు తీసుకుంటే ఇక రాజధాని ఎక్కడుంది? మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేంటి? వీటిలో ఏ ప్రశ్నకి జవాబు చెప్పడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. అమరావతి గురించి ఇకపై ఆలోచించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మావిగన్ విషయానికొస్తే అమరావతిలాగా రహస్యాలు, కుంభకోణాలు, అవినీతి, లక్షల కోట్ల రూపాయల అప్పు లాంటివేం లేవు. మచిలీపట్నం వద్ద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోర్టు నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం విజయవాడ 6 వరుసల జాతీయ రహదారి. విజయవాడ గుంటూరు మధ్య 6 వరుసల జాతీయ రహదారి ఉంది. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విజయవాడ చుట్టుపక్కల 25 లక్షలు, గుంటూరు చుట్టుపక్కల 12 లక్షలు, మచిలీపట్నం చుట్టుపక్కల దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కృష్ణానదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండడం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం. ఇది ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తో పాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ, బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీ పడడం ఖాయమంటున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండడం, ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండడం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలి రావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయి. వాటి తరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్కు ఏడాదికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 10 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చాలు. ఆ 10 ఏళ్లలోనే మహానగరంగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏళ్ల తరబడి వేచి చూడనక్కర్లేకుండా ఈ ఫలాలు తమకు తక్షణం అందుతాయని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు పేర్కొంటున్నారు. సో మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. ఈ బెల్ట్ అంతా కూడా వ్యవసాయ ఆధారిత బెల్ట్. వైపు డెల్టా కల్టివేషన్, గుంటూరు జిల్లాలో అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్, వీటన్నిటిని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ చేయగలిగితే పోర్టుకు అతి దగ్గరగా మీకు ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ మెయిన్ కారిడార్లో అనేక సదుపాయాలు కల్పించుకోవచ్చు ఉన్న ప్రభుత్వ భూముల్లో ఉపయోగపెట్టుకొని, అదనంగా కొత్తగా భూములు సేకరించకుండా. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే 47,387 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేస్తున్నట్టు? అప్పు కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నారు? భూములు అమ్మి డబ్బు తెస్తానని నమ్మబలికి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారు? ఎందుకంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచే ప్రాజెక్టు. వేల కోట్ల రూపాయలు పచ్చముఠ దిగమింగడానికి అనువైన ప్రాజెక్టు. వాస్తవాలేంటో గ్రహించిన 5.5 కోట్ల మంది ప్రజానీకం రావాలి మావిగన్, కావాలి ఏపీ విన్ అని నినదిస్తున్నారు. రాజధాని కారిడార్గా మావిగన్ అన్న ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి చెయ్యగానే పచ్చముఠ ఉలిక్కి పడింది. అమరావతిలో తమ అవినీతి ఎక్కడ ఆగిపోతుందో అని హడలిపోయింది. అంతే, ఇక కుట్రల మీద కుట్రలు మొదలయ్యాయి. సహజంగా చంద్రబాబు తానా అంటే ఎల్లో మీడియా తందానా అంటుంది. చంద్రబాబు చేసే ప్రతి కుట్రకి జర్నలిజం ముసుగులో నిస్సిగ్గుగా కోత పెట్టడం ఎల్లో మీడియాకు అలవాటే. కానీ ఈసారి అంతకంటే ఎక్కువగానే విషం కక్కటం మొదలుపెట్టింది ఎల్లో మీడియా. మావిగన్కి మద్దతు ఇచ్చేవారి ఆడవాళ్ల మీద అసభ్య వ్యాఖ్యలు చేసి తన రోత బుద్ధిని చాటుకున్నాడు బూతు కిట్టు. ఇక టీవీ5 అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్గు శరం ఉందా అంటూ అక్షర వ్యభిచారానికి అసలైన అర్థం చెప్తోంది. మావిగన్ పేరు చెప్పగానే ఎల్లో మీడియా ఎందుకంత ఉలిక్కి పడుతోంది? అమరావతిలో ఎల్లో మీడియా
ఏం దాచిపెట్టింది? నీతి సూత్రాల మాటున అక్రమాలకు అవినీతికి పాల్పడడం, పాత్రికేయ విలువల మాటున చంద్రం ముఠా చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించిన వారిపై విషం కక్కడం. ఎల్లో మీడియా స్టైల్ ఇదే, సిద్ధాంతం ఇదే. పాత్రికేయ విలువలను పచ్చముఠా ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడంలో ఏబిఎన్ నుంచి టీవీ5 దాకా ఒకదానితో ఒకటి తెగ పోటీ పడుతూ ఉంటాయి. చంద్రబాబు కుట్రలకు కూత పెట్టడం ఎల్లో మీడియా దినచర్యలో భాగం. అయితే మావిగన్ విషయంలో మాత్రం టీడీపీ నేతల కన్నా ఎల్లో మీడియా ఎక్కువగా స్పందించింది. టీడీపీ కన్నా ఎక్కువగా వణికిపోయింది. మావిగన్ అన్న పేరు వినగానే ఎంతగా హడలెత్తిపోతున్నారంటే కాండ్రించి ముఖాన ఊస్తారని, చెప్పుల దండలేసి ఊరేగిస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తన రోత బుద్ధిని బయట పెట్టాడు బూతు కిట్టు. మావిగన్ పేరు వింటేనే ఏ స్థాయిలో ఏబిఎన్ రాధాకృష్ణకి వణుకు పుడుతుందో ఈ అశ్లీల వ్యాఖ్యలు వింటే అర్థమైపోతుంది. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ని ముంచేసే ప్రాజెక్ట్. ఇది మాకు వద్దని ప్రజలంతా మొత్తుకుంటూ ఉంటే బూతుకిట్టుకి ఎందుకంత బీపీ పెరిగిపోతోంది? ఒక్క బూతుకిట్టు మాత్రమే కాదు, ఇదిగో ఇలా చూడండి, జర్నలిస్ట్ని అని చెప్పుకునే ఈ టీవీ5 ఉద్యోగి లేఖి వ్యాఖ్యలు ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్గు శరం ఉందా అని ఈ సిగ్గులేని సాంబాగాడు ప్రశ్నిస్తున్నాడు. నిత్యం జర్నలిజం ముసుగులో అక్షర వ్యభిచారం చేస్తూ రోజు సోషల్ మీడియాలో లక్షలాది మంది చేత నానా తిట్లు తిట్టించుకుంటే కానీ నిద్రపట్టని సాంబడు 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలని హితబోధ చేస్తున్నాడు. ఈ దిక్కుమాలిన ఏడుపంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మావిగన్కి జై కొడుతున్నారని. దాన్ని తట్టుకోలేక ఇలా వచనవాంతులు చేసుకుంటున్నాడు. అమరావతి మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే బూతుకిట్టు అయినా టీవీ5 అయినా ఎందుకు అంతలా ఉలిక్కి పడుతోంది? అమరావతిలో ఎల్లో మీడియా ఏం దాచిపెట్టింది? మావిగన్ రాజధాని అయితే అమరావతిలో చంద్రం ముఠా అవినీతికి అడ్డుకట్టపడుతుంది. ఇది ఎల్లో మీడియా ఏడుపు. తమ దోపిడీకి అడ్డుపడితే ఇలా రోత వ్యాఖ్యలతో తమ అసలు బుద్ధిని బయటపెట్టేసింది ఎల్లో మీడియా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతిలో అవినీతి అర్థమైంది. అమరావతి పేరుతో తమ నెత్తిన పడే లక్షల కోట్ల రూపాయల అప్పు అర్థమైంది. జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియా చేసే అక్షర వ్యభిచారం అర్థమైంది. వీటన్నింటితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ కారిడార్ మావిగన్ అనే నిజం కూడా అర్థమైంది. అందుకే 5.5 కోట్ల మంది ప్రజానీకం రావాలి మావిగన్, కావాలి ఏపీ విన్ అని నినదిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.